ఓకే గైస్, చూడండి, చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఇది. రిజర్వ్ బ్యాంక్ అండ్ ఇన్ఫ్లేషన్ రెండింటికి సంబంధించింది. సో కాన్సెప్చువల్గానే ఉంటుంది, ఒకాబులరీ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ బోత్ యూస్ఫుల్ ఫర్ ఎన్రిచింగ్ యువర్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఎకానమీ సబ్జెక్ట్ ఫర్ యూపీఎస్సీ. టైటిల్ చూడండి, రెయిన్ఫోర్సింగ్ ఆర్బీఐస్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే అర్థం ఏంటి? జవాబుదారీతనం అంటాం తెలుగులో. అకౌంటబుల్, ఇఫ్ యూఆర్ అకౌంటబుల్ టు సంథింగ్, దట్ మీన్స్ యూఆర్ ఆన్సరబుల్. మీరు సమాధానం చెప్పుకోవాలి, జవాబుదారీగా ఉండడం. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పుకునేలాగా చేయాలి. రెయిన్ఫోర్సింగ్ అంటే స్ట్రెంథనింగ్ అని అర్థం. ఆర్బీఐ కూడా ఒక సంస్థే, దానికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అని సరిగ్గా నిర్వర్తించని పక్షంలో ఇట్ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దట్. ఇట్ హ్యాస్ టు బి ఆన్సరబుల్, సమాధానం చెప్పుకునేలా ఉండాలి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. రెయిన్ఫోర్సింగ్ ఆర్బీఐస్ అకౌంటబిలిటీ. It must abide by the law and apprise the center of why it failed to control inflation. అది చట్ట ప్రకారం వెళ్ళాలి. ఏంటా చట్టం? ఆర్బీఐ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. ఆ చట్టం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షనింగ్ ని గైడ్ చేస్తుంది. ఆ చట్ట ప్రకారమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్తుంది. ఆ చట్ట ప్రకారమే అది ఉండాలి. అబైడ్ బై అంటే ఫాలో. ఇట్ మస్ట్ ఫాలో ద లా అండ్ అప్రైజ్ అంటే ఇన్ఫార్మ్, నోటిఫై, ఇన్ఫార్మ్ చేయడం. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? సెంటర్కి. ఏమని? దేని గురించి? ఆఫ్ వై ఇట్ ఫెయిల్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అది ఎందుకు కంట్రోల్ చెయ్యలేకపోయింది అనే విషయాన్ని సెంటర్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. అండ్ వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ దట్. స్ట్రెంగ్థెన్ అంటే ఆ అకౌంటబిలిటీని స్ట్రెంగ్థెన్ చేయాలి, దాన్ని వదిలేయకూడదు ఫ్రీ బర్డ్ లాగా అని దీని యొక్క ఉద్దేశం. మీకు పూర్తిగా దీని యొక్క కాంటెక్స్ట్ తెలియదు, వెళ్తున్న కొద్దీ క్లియర్ అయిపోతుంది. సో నేను సెపరేట్గా చెప్పను, ఇందులో ప్రతిదీ డీటెయిల్డ్గా రాశారు. ఇందులో ఒక్కొక్క లైన్ మనం అర్థం చేసుకునే కొద్దీ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి. సో జస్ట్ ఫాలో ఇట్. పాపులర్ నెరేటివ్ సజెస్ట్ దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోదీ హ్యాస్ ఎ లో టాలరెన్స్ ఫర్ ఇన్ఫ్లేషన్. మీకు స్క్రీన్ క్లియర్గానే ఉందా? క్లియర్ ఉంది సార్. ఓకే. Popular narrative suggests that the central government led by Prime Minister Narendra Modi has a low tolerance for inflation. అర్థం ఏంటి? పాపులర్ నెరేటివ్ అంటే జనరల్గా బయటకు వచ్చే స్టోరీ ఎలా ఉంటుంది దాని అర్థం అనమాట, ప్రజల్లో ఎక్కువగా అనుకోవడం. నెరేటివ్ అంటే ఒక స్టోరీ అని అర్థం. ఏంటా స్టోరీ? ప్రజలంతా ఏమనుకుంటారు? గవర్నమెంట్ ఏ రకంగా తను ప్రొజెక్ట్ చేసుకుంటుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ లెడ్ బై నరేంద్ర మోదీ హ్యాస్ ఎ లో టాలరెన్స్ ఫర్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, టాలరేట్ చేయరు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయాల్సిందే అన్న ఇమేజ్ బిల్డ్ అయింది అన్నట్టుగా మనం అనుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా. టాలరెన్స్ అంటే భరించడం, టాలరేట్ చేయడం అంటే భరించడం, తెలుసు కదా. హ్యాస్ ఎ లో టాలరెన్స్ ఫర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు, భరించరు. అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంచాలంటే ఉంచాలి. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే వస్తువుల ధరల పెరుగుదల. లాస్ట్ ఇయర్కి మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేసినప్పుడు ధరలు ఎంతగా పెరిగాయి అనేది మన ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అనేది ఒక సర్టెన్ లిమిట్ దాటి పెరిగిపోయింది అనుకోండి, సామాన్య మానవుడికి అది కష్టమైపోతుంది భరించడం. ఉల్లిపాయలు లాస్ట్ ఇయర్ 20 రూపాయలు పర్ కేజీ కొని ఈ ఇయర్ 30 రూపాయలు 40 రూపాయలు కొంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 100 రూపాయలు 120 రూపీస్ పర్ కేజీ కూడా చూస్తున్నాం మనం. 120 రూపీస్ కేజీ చూసాం ఉల్లిపాయలు. విపరీతంగా ధరలు పెరిగిపోవడం వల్ల సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడతాడు. అందుకే ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రతి గవర్నమెంట్ కూడా ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంచడానికే ప్రయత్నం చేస్తుంది. ఇండియాలో ఏం జరుగుతుందంటే, ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంచాల్సిన బాధ్యతని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో పెట్టింది 2016లో. అది ఆ స్టోరీ అంతా ఇందులో వస్తుంది, మీరు కంగారు పడక్కర్లా. బట్ దిస్ మే నాట్ బి వెరీ యాక్యురేట్. అందరూ అలా అనుకుంటారు, కానీ అది యాక్యురేట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ ఈచ్ ఆఫ్ ద లాస్ట్ 3 quarters, గడిచిన 4 quartersలో యావరేజ్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ నాట్ ఓన్లీ ఎక్సీడెడ్ ద టార్గెట్ బట్ హ్యాస్ పర్సిస్టెడ్ అబౌవ్ ద అప్పర్ టాలరెన్స్ లిమిట్ సెట్ బై ద సెంటర్. ఇక్కడ స్టోరీ చెప్పకపోతే మీకు అర్థం కాదు, కొంచెం వెనక్కి వెళ్తాను చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, లాస్ట్ 3 quartersలో ఇన్ఫ్లేషన్ ఏమైంది? హ్యాస్ నాట్ ఓన్లీ ఎక్సీడెడ్ ద టార్గెట్ని దాటిపోయింది. దాటిపోవడమే కాకుండా బట్ హ్యాస్ పర్సిస్టెడ్ అబౌవ్ ద అప్పర్ టాలరెన్స్ లిమిట్ సెట్ బై ద సెంటర్. ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలి అని చెప్పి 2016లో, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేయండి. The inflation target notified in August 2016 is 4%. 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఒప్పందం చేసుకుంది.
అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఇక్కడ నుంచి మీ మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్, మీ రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మీ రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంచాలని. దానికి టార్గెట్ ఎంత ఇచ్చారు? 4%. 4% ఉండాలి ఇన్ఫ్లేషన్, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే దానికి టాలరెన్స్ లిమిట్ ఎంత? 2%. అంటే 4కి +2 వేస్తే ఎంత వస్తుంది? 6. అంటే 6% అప్పర్ లిమిట్. 4కి -2 వేస్తే ఎంత వస్తుంది? 2%. 2% లోవర్ లిమిట్. అంటే ఇన్ఫ్లేషన్ అనేది 2% కంటే ఎక్కువ, 6% కంటే తక్కువ ఉండాలి. ఇలా అన్నమాట. 6% కంటే తక్కువ, 2% కంటే ఎక్కువ, ఈ మధ్యలోనే ఉండాలి రేంజ్. అలా ఉంచాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. రైట్. ఇది 2016లో అనుకున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? గడిచిన 3 క్వార్టర్స్‌లో యావరేజ్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ నాట్ ఓన్లీ ఎక్సీడెడ్ ద టార్గెట్. ఈ టార్గెట్‌ని ఎక్సీడ్ అయిపోవడమే కాకుండా టాలరెన్స్ లిమిట్ అంటే 4% కదా మధ్యలోది ఎగ్జాక్ట్ టార్గెట్. 4% దాటడమే కాదు, టాలరెన్స్ లిమిట్ అయిన 6%ని కూడా దాటేసింది. హ్యాస్ పర్సిస్టెడ్ అబౌవ్ అంటే దానిపైన స్టే అయింది. పర్సిస్ట్ అంటే టు స్టే ఆన్. పర్సిస్టెంట్ రెయిన్స్ అంటారు. అంటే వదలకుండా పడుతున్న వర్షాలు అలా కంటిన్యూ అవుతున్నవి. 6% పైన అప్పర్ టాలరెన్స్ లిమిట్ కూడా దాటిపోయింది. ఇన్ఫ్లేషన్ యాజ్ మెజర్డ్ బై ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇన్ఫ్లేషన్కి 2 ఇండెక్స్లు ఉంటాయి, WPI, CPI. WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, CPI అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్ అని అడిగితే, బకెట్ ఏ ఐటమ్స్, ఇప్పుడు ఇందాక చెప్పాను ధరల పెరుగుదల చెప్పాను సార్, వేటి ధరలు అనే క్వశ్చన్ వస్తుంది కదా నెక్స్ట్. వేటి ధరల పెరుగుదల మనం చూస్తాం అనే క్వశ్చన్ వస్తుంది. WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇందులో ఫ్యాక్టరీలకు అవసరమైన రా మెటీరియల్స్ వాటి ధరల్ని కౌంట్ చేస్తారు. స్టీల్ ఫ్యాక్టరీ అనుకోండి, స్టీల్ ఫ్యాక్టరీకి ఏంటి రా మెటీరియల్? ఇనుము, ఐరన్. అలా ప్రతిదానికి కూడా ఉన్న రా మెటీరియల్స్ అన్ని కూడా ఒక లిస్ట్ వేసుకొని వాటి ధరలు చూస్తారు, అవి ఎంత పెరిగాయని. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. రైట్. ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. సిపిఐకి వచ్చేసరికి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్స్యూమర్ ప్రైస్ అంటే కన్స్యూమర్ లెవెల్లో అంటే మనలాంటి వాళ్ళ లెవెల్లో. మనకి రోజువారీ ఖర్చులు ఏంటి? ఫుడ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, పిల్లల చదువుల ఎక్స్పెన్సెస్, జనరల్గా ఒక కన్స్యూమర్కి ఏవైతే అవసరం ఉంటాయో అట్లాంటి కొన్ని ఐటమ్స్ని ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు. దాన్ని బకెట్ లిస్ట్ అంటారు. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొని వాటి ధరలు ఎంతగా పెరిగాయి అన్నిటిని చూడం. ఆ సిపిఐ ఇండెక్స్లో ఉన్న ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఓవరాల్గా వాటి ధరల్లో పెరుగుదల ఎంత అనేది మాత్రమే చూడాలి. అర్థమైందా? అందుకని అది సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్. ఇంతకుముందు ఇండియా WPI బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఫాలో అయ్యేది, ఇప్పుడు సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఫాలో అవుతుంది. 6.7% ఇన్ జనవరి మార్చ్ క్వార్టర్. ఆ క్వార్టర్లో 6.7% ఉండింది. 6.6% ఇన్ ఏప్రిల్ జూన్ క్వార్టర్. ఇవన్నీ కూడా చూడండి, 6% టాలరెన్స్ లిమిట్ కదా, దాన్ని దాటిపోయి ఉన్నాయి ఇన్ ఏప్రిల్ జూన్ క్వార్టర్. అండ్ 6.9% ఇన్ జూలై సెప్టెంబర్ క్వార్టర్. అర్థమవుతుంది? ఓవరాల్గా ప్రతి క్వార్టర్లో కూడా మనకి ఎక్కువే కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఇంప్యూటెడ్ అంటే అర్థం ఏంటంటే ఎస్టిమేటెడ్ అని. ఇచ్చిన డేటా బట్టి ఎస్టిమేటెడ్, ఎగ్జాక్ట్ అని కాదు. మన దగ్గర ఉన్న డేటాని యూజ్ చేసుకొని తీసుకొస్తే దాన్ని ఇంప్యూటెడ్ అంటాం. ఎస్టిమేటెడ్ అనే మీనింగ్ వస్తుంది మీకు. At 5.8%, the average inflation rate for October-December 2019 quarter was also within a hair's breadth of the upper tolerance limit. October-December quarter కి 2019 October-December quarter లో కూడా యావరేజ్ ఇన్ఫ్లేషన్ అంతా 5.8%. అంటే 6% చాలా దగ్గరలో ఉంది కదా అది కూడా. సో ఆ క్వార్టర్లో కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఆల్మోస్ట్ 6% దగ్గర ఉంది. సో ఇక్కడ మీకు ఆధార్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుందా? ఆధార్ ఏం చెప్పాలని ట్రై చేస్తుంది? ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా మెయింటైన్ అవుతుంది, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పని తను సరిగ్గా చెయ్యట్లేదు, మనం ఎందుకు చేయట్లేదు అని చెప్పి వాళ్ళని అడగాలి, వాళ్ళు ఆన్సర్ చేయాలి అనేది ఆధార్ యొక్క పాయింట్. మీకు అర్థమవుతుందా? తన పాయింట్ని సపోర్ట్ చేయడం కోసం ఆధార్ ఈ డేటా అంతా ఇస్తుంది. ఇన్ఫ్లేషన్ టార్గెట్ చెప్పాను ఇందాక, 4% టార్గెట్ పెట్టుకున్నారు. ఎంత ఉండాలంటే 4%. ఎవరు మెయింటైన్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంత ఉండేలాగా మెయింటైన్ చేయాలి. చాలా మంది డౌట్స్ వస్తాయి, సార్ ఎలా మెయింటైన్ చేస్తారు అనేది ఇంకో క్వశ్చన్. ఎలా మెయింటైన్ చేస్తారోనే చాలా కథ ఉంది. ఎలా మెయింటైన్ చేస్తారంలోనే చాలా కథ ఉంది. మీకు నేను యూట్యూబ్లో ఈ మధ్యనే ఫిస్కల్ పాలసీ అని చెప్పి ఒక వీడియో పెట్టాను. సో ఫిస్కల్ పాలసీ ద్వారా ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అందులో చెప్తాను. అలాగే మానిటరీ పాలసీ,
సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, మనీ సప్లై వీటన్నిటి గురించి చాలా సార్లు మాట్లాడుతున్నాం. వీటన్నిటిని ఉపయోగించి ఇన్ఫ్లేషన్ మనం అదుపు చేయొచ్చు. సిస్టంలో ఉన్న మనీ సప్లైని అదుపు చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ అదుపు చేయొచ్చు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? సిఆర్ఆర్ని పెంచడం, ఎస్ఎల్ఆర్ని పెంచడం, లేదా మన ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం, తగ్గించడం, ఇలాంటి యాక్షన్స్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ సప్లై, సిస్టంలో ఉన్న మనీ సప్లైని అదుపు చేస్తూ దాని ద్వారా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తుంది. The upper tolerance level was set at 6% and the lower tolerance level was set at 2%. ఇందాక చెప్పానుగా మీకు 4% ప్లస్ ఆర్ మైనస్ 2%. ప్లస్ వేస్తే 6% వస్తుంది, మైనస్ వేస్తే 2% వస్తుంది. యావరేజ్ ఇన్ఫ్లేషన్ overshooting the upper tolerance level or remaining below the lower tolerance level for any 3 consecutive quarters constitutes a failure to achieve the inflation target. మీకు చెప్పాను 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మాట అనుకున్నాయి. ఏంటన్నమాట? ఇన్ఫ్లేషన్ ని టార్గెట్ చేయడం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క, ఇన్ఫాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మానిటరీ పాలసీ కమిటీ అని ఉంటుంది, ఎంపీసీ అంటాం, మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్లు ఉంటారు. 6 మెంబర్లో ఒకరు ఆర్బీఐ గవర్నరు, ఇంకొకరు డిప్యూటీ గవర్నరు, ఇంకొకరు ఆర్బీఐ సెంట్రల్ బోర్డు అపాయింట్ చేసిన ఆర్బీఐ ఎంప్లాయీ, ఇతను కూడా ఆర్బీఐ నుంచే వస్తాడు. వీళ్ళ ముగ్గురు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తారు. వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసే 3 ఎమినెంట్ ఎడ్యుకేషన్ ఒక ఎకనామిస్టులు ఉంటారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన 3, మొత్తం కలిపి 6. ఈ 6 కలిపి ఏర్పాటు చేయబడ్డ ఈ కమిటీని మానిటరీ పాలసీ కమిటీ అంటారు. ఈ మానిటరీ పాలసీ కమిటీ ప్రతి సంవత్సరం ప్రతి 2 నెలలకు ఒకసారి కలుస్తుంది. ఎంపీసీ మీటింగ్స్ 2 మంత్స్కి ఒకసారి జరుగుతాయి. కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే రెపో రేట్ ఎంత ఉంచాలి, రెపో రేట్ పెంచాలా తగ్గించాలా. రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి, నార్మల్ బ్యాంకులకి ఇచ్చే అప్పుకి ఎంత ఛార్జ్ చేస్తారనేది సింపుల్ గా చెప్పాలంటే. ఇంకా డీటెయిల్డ్ మీనింగ్ ఉంటుంది, ప్రతిసారి రిపీట్ చేస్తే మీకు పెద్దదైపోతుంది. సో రెపో రేట్ అంటే బ్యాంకులకి అవసరమైనప్పుడు, అత్యవసరమైన నిధులు అవసరమైనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర వాళ్ళు అప్పు తీసుకోవచ్చు. ఎంత వడ్డీకి? అది రెపో రేట్. ఓకే, షార్ట్ టర్మ్ అంటే ఎక్కువ కాలానికి కాదు, 1 రోజుకి, 14 రోజులకి, 7 రోజులకి, రకరకాల టైం పీరియడ్స్ ఉంటాయి. ఆ రెపో రేట్ని ఎంపీసీ డిసైడ్ చేస్తుంది. దాని ద్వారా సిస్టంలో వడ్డీ రేట్లు మారుతాయి. అది తగ్గింది అనుకోండి, ఓవరాల్గా సిస్టంలో వడ్డీ రేట్లు తగ్గుతాయి. అది పెరిగింది అనుకోండి, సిస్టంలో వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్. అలాగే సిఆర్ఆర్ పెంచడం, సిఆర్ఆర్ తగ్గించడం, ఎస్ఎల్ఆర్ పెంచడం, ఎస్ఎల్ఆర్ తగ్గించడం, ఇట్లాంటివన్నీ చేస్తారు అనమాట. వీటి ద్వారా సిస్టంలో మనీ సప్లైని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడి ద్వారా ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేస్తారు. ఇలా 4% మెయింటైన్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఒకవేళ ప్రతిసారి 4% చేయలేం కాబట్టి ఒక 2% టాలరెన్స్ ఇచ్చారు. అంటే ఇంకొక 2% పెరిగినా పర్లేదు, ఇంకో 2% తగ్గినా పర్లేదు అనుకున్నారు. మరి 6% దాటిపోయినా, 2% కంటే తక్కువ వచ్చేసినా అది ఫెయిల్యూర్ కింద లెక్క. అలా వరుసగా 3 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్, వరుసగా 3 క్వార్టర్స్లో లోవర్ టాలరెన్స్ కంటే బిలో వచ్చినా, అప్పర్ టాలరెన్స్ కంటే అబవ్ ఉన్నా సరే ఇట్ కాన్స్టిట్యూట్స్ ఎ ఫెయిల్యూర్ టు అచీవ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్. తన టార్గెట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయినట్టుగా లెక్క. ఇదంతా ఎందులో రాశారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లోనే రాశారు. ఇన్ సచ్ అన్ ఈవెంట్, అలా జరిగినప్పుడు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ రిక్వైర్డ్ టు సెండ్ ఎ రిపోర్ట్ టు ద సెంటర్. అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ పంపాలి. ఏమని? స్టేటింగ్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ టు అచీవ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఎందుకు నేను టార్గెట్ అచీవ్ చేయలేకపోయాను అని కారణాలు పెట్టి రిపోర్ట్ పంపాలి. ద రెమీడియల్ యాక్షన్స్ ఇట్ ప్రపోజెస్ టు ఇనిషియేట్. రెమీడియల్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ కింద మనం ఏం చేయాలనుకుంటున్నాం, రెమెడీ కింద ఒక సొల్యూషన్ లాగా ఏవి ఇనిషియేట్ చేయాలని చెప్పి అనుకుంటుంది, అది కూడా అందులో మెన్షన్ చేయాలి. అండ్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ విత్ ఇన్ విచ్ ఇట్ ఎక్స్పెక్ట్స్ టు అచీవ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఎన్ని రోజుల్లో ఈ టార్గెట్ని అచీవ్ చేయబోతుంది, విత్ ఇన్ విచ్ ఇట్ ఎక్స్పెక్ట్స్ టు అచీవ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఇప్పుడు ఫెయిల్ అయిపోయారు, రెమీడియల్ యాక్షన్స్ ఏం తీసుకుంటారో చెప్పాలి, అసలు ఎందుకు ఫెయిల్ అయ్యారో చెప్పాలి, ఎన్ని రోజుల్లో మళ్ళీ మీరు టార్గెట్ అచీవ్ చేస్తారో కూడా ఒక ఎస్టిమేట్ ఇవ్వాలి. ఇదంతా ఆ చట్టంలో చెప్పారు. త్రూ అమెండ్మెంట్స్ పాస్డ్ బై పార్లమెంట్ ఇన్ 2016, మీకు చెప్పాను ఆల్రెడీ 2016లో అనుకున్నారని, అది ఆర్బీఐ యాక్ట్ 1934 యాక్చువల్గా. దాన్ని అమెండ్మెంట్ చేసి మార్పులు సవరణలు చేసి దీస్ న్యూ ప్రొవిజన్స్ వర్ రిటెన్ ఇన్ టు ద ఆర్బీఐ యాక్ట్. వీటన్నిటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లోకి ఇన్సర్ట్ చేశారు. They are aimed at ensuring enhanced transparency,
and accountability of the central bank and are a key feature of the inflation targeting regime agreed upon between the RBI and finance ministry. RBI మరియు ఫినాన్స్ మినిస్ట్రీకి మధ్యలో ఏ అగ్రిమెంట్ అయితే జరిగిందో, రెజీమ్ అంటే ఒక సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ సిస్టమ్ అనమాట. ఇంకా ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక సిస్టమ్ అనుకున్నారు. సో అందులో ఒక ఇంపార్టెంట్ కీ ఫీచర్ ఏంటి, ఇవన్నమాట ఇప్పుడు మనం చెప్పినవి. ఒకవేళ వాళ్ళ అప్పర్ టాలరెన్స్ లిమిట్ దాటిపోయినా లోవర్ టాలరెన్స్ లిమిట్ కింద 3/4 ఇన్ఫ్లేషన్ మెయింటైన్ అయింది అనుకోండి, దెన్ దే హ్యావ్ టు సెండ్ ఏ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పంపాలి. అది ఒక ఇంపార్టెంట్ కీ. ఎందుకోసం అది ఫర్ ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, ఎలా పనిచేస్తున్నారో ఏంటని తెలియాలి కదా. రెండోది అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం అంటే తన రెస్పాన్సిబిలిటీకి తన బాధ్యత, నేను చేయకపోయినా పర్లేదు అన్నట్టు కాదు. ఒకవేళ చెయ్యకపోతే ఇట్ ఈస్ ఆన్సరబుల్, సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు టెస్ట్ పెడతాను, టెస్ట్ రాయండి అంటాను, ఏమీ అనలేదు అనుకోండి, మీరు ఊరుకుంటారు. టెస్ట్ రాయకపోతే మీరు సమాధానం చెప్పాలి అన్నాను అనుకోండి, ఫస్ట్ భయపడతారు, మళ్ళీ సమాధానాలు చెప్పుకోవడాలి అనాలిసిస్లో మనకెందుకు అని చెప్పి మరి మీరు జాగ్రత్తగా చదువుకుంటారు. ఇది కూడా అంతే. డేటా లిమిటేషన్స్. ఫర్ ఏ వైల్ నౌ, గత కొంతకాలంగా ఏ డిటర్మైన్డ్ లాబీ with elements both within and outside government has been injecting confusion into the discourse on the desirability of persisting with the inflation targeting regime. డిటర్మైన్డ్ లాబింగ్ అంటే తెలుసు కదా మీరు, పొలిటికల్ లాబింగ్ అంటాం. అంటే ఒక పర్టికులర్ పర్పస్, ఇప్పుడు నీకు కావాల్సిన వాడికి ఒక పలానా పోస్ట్ వేయాలనుకో, నీకు తెలిసిన సోర్సెస్ ద్వారా వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు మాట్లాడి చేయించేసుకుంటాం. డిటర్మైన్డ్ అంటే అర్థం ఏంటంటే బాగా పట్టుదలతో కూడిన, ఒక పట్టుదలగా ఒక పని చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్లో లేని వాళ్ళు కూడా. ఓకే, సో వీళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు, హ్యాస్ బీన్ ఇంజెక్టింగ్ కన్ఫ్యూజన్ ఇన్ టు ద డిస్కోర్స్. ఓకే, వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. దేంట్లోకి, అసలు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ రెజీమ్ కరెక్టేనా, అవసరమా? డిస్కోర్స్ అంటే కమ్యూనికేషన్. బయటికి మనం గవర్నమెంట్ ఇచ్చే ఒక ఏమంటారు స్టేట్మెంట్స్లో కానీ లేకపోతే న్యూస్ రిపోర్ట్స్లో కానీ ఏవైనా వీటిల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. దేని విషయంలో, ఆన్ ద డిజైరబిలిటీ ఆఫ్ పర్సిస్టింగ్ విత్ ద ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ రెజిమ్. ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేస్తూ ఉండే సిస్టమ్ అనేది అవసరమా, అది డిజైరబులా కాదా అనే విషయంలో వాళ్ళే కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, కావాలనే. అర్థమవుతుందా? ఎందుకు అని మీకు డౌట్లు వస్తాయి. ఎందుకు ఇలా ప్రయత్నిస్తారనేది మనకు తెలియదు. తర్వాత ఎడిటోరియల్ చదువుతున్న కొద్దీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడి వరకు అర్థమైందా? అసలు ఇన్ఫ్లేషన్ టార్గెట్, అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఎందుకు ప్రయత్నించాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అనే సెన్స్లో కొన్ని కథనాలు వస్తున్నాయి ఈ మధ్యన. కన్ఫ్యూజన్ అనేది ప్రజల్లో క్రియేట్ అవుతుంది అనేది పాయింట్. దిస్ ఈస్ ప్రాబబ్లీ బికాస్, ఇది ఎందువల్లంటే హై ఇన్ఫ్లేషన్ మేక్స్ ఆల్ దట్ ఈస్ మెజర్డ్ ఇన్ నామినల్ టర్మ్స్ అపియర్ రోజియర్. ఇది రీజన్. ప్రాబబ్లీ బికాస్, బహుశా ఇది కారణం అయి ఉండొచ్చు. Like business revenues and profits or tax collection figures in the finance ministry's budget arithmetic. ఇది అర్థమైందా, అర్థం కాలేదా మీరు చెప్పండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఒక కంపెనీ ఉంది, అది స్టీల్ కంపెనీ అనుకోండి. స్టీల్ కంపెనీ 100 tons ఆఫ్ స్టీల్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి. స్టీల్ ప్రైస్ ఇది 2020లో, 2019లో కూడా 100 tons ప్రొడ్యూస్ చేసింది అనుకోండి. సేమ్ స్టీల్ కంపెనీ 2019లో ఒక టన్ను 1000 రూపాయలు అనుకోండి. ఎంత అయింది? 100 into 1000, 1 lakh rupees. 2020లో ఒక టన్ను 1200 రూపాయలు అనుకోండి. ఇప్పుడు ఎంత అయింది? 1.2 lakh rupees. ఇప్పుడు మీరు స్టీల్ కంపెనీ యొక్క రెవెన్యూస్ చెక్ చేస్తే 2020లో 1.2 lakhs, 2019లో 1 lakh కనిపిస్తుంది. బయటికి చూపించడానికి ఎలా ఉంటుంది మనకి, అరే 2020లో సూపర్గా చేశారు అనిపిస్తుంది. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమైనా మారిందా? అప్పుడు 100 టన్నులే, ఇప్పుడు 100 టన్నులే. మరి పెరిగింది ఏంటి? సేల్స్ పెరగలేదు, ప్రొడక్షన్ పెరగలేదు. పెరిగింది ఏంటి? ధర పెరిగింది. ధర పెరగడం అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల
గవర్నమెంట్‌కి, కంపెనీలకి ఏ రకంగా అది ఉపయోగపడుతుంది? ఎస్పెషల్లీ గవర్నమెంట్‌కి మేము చాలా బాగా సాధించేసామని చెప్పుకోవడానికి హెల్ప్ అవుతుంది. అందుకే చెప్పారు. బిజినెస్ రెవెన్యూస్ ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాఫిట్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. కనిపిస్తాయి అంతే. ఇన్‌ఫాక్ట్ ఖర్చులు కూడా పెరిగిపోతాయి ప్యారలల్‌గా. నీ రా మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగుంటది కదా! నీ ఫైనల్ ఇప్పుడు స్టీల్ ప్రైస్ పెరిగిందంటే ఇన్‌ఫ్లేషన్ ఎక్కువుంటే అటువైపు ఐరన్ ప్రైస్ కూడా పెరిగుంటది కదా! దాని రా మెటీరియల్. ప్రాఫిట్స్ చూడం, రెవెన్యూస్ చూస్తాం. ఎంత రెవెన్యూ వచ్చింది? ఎంత ఔట్‌పుట్ వచ్చింది? ఎంత మనీ సంపాదించారనేసరికి ఎక్కువగా కనిపిస్తది. అందుకే దాన్ని నామినల్ టర్మ్స్ అంటాం. నామినల్ అంటే బయటికి కనిపించేది. రియల్ అన్నారనుకోండి అప్పుడు ఏం చేయాలి? యూ హావ్ టు అడ్జస్ట్ ఇట్ విత్ ఇన్‌ఫ్లేషన్. అంటే బేస్ ప్రైస్ తీసుకొని మల్టిప్లై చేయాలి. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను. వినండి. చాలా కేర్‌ఫుల్‌గా వినండి. ఇన్‌ఫ్లేషన్‌కి 2011, 12 బేస్ ఇయర్ అనుకుందాం. 2011, 12లో లెట్స్ అస్యూమ్ స్టీల్ ప్రైస్, స్టీల్ ఐటెమ్ తీసుకోండి. స్టీల్ ఏమో ₹1000 అనుకోండి. ఒక టన్ పర్ టన్. మామూలుగా ₹1000కి టన్ వస్తదా స్టీల్? రాదు. ఎగ్జాంపుల్స్‌కి చెప్తున్నాను. 2011, 12లో. 2020లో అదే స్టీల్ ప్రైస్ ₹2000 పర్ టన్ అనుకోండి. ఓకే. ఇప్పుడు 2020లో 100 టన్స్, 2012లో కూడా 100 టన్సే వచ్చిందనుకోండి ప్రొడక్షను. ఇప్పుడు ఏం చేస్తారంటే 2012 వదిలేసేయండి. 2020లో మన స్టీల్ యొక్క ఎంత అంటే ఏం చేస్తాం? 100 ఇంటూ 2000 ఏస్తాం. 100 ఇంటూ 2000 ఏస్తే ఎంత వస్తుంది మీకు? 2,00,000 వస్తుంది. 200,000 వస్తుంది. ఇది ఏ టర్మ్స్‌లో? నామినల్ టర్మ్స్. అంటే అప్పటికున్న ధర ఉపయోగించి. రియల్ టర్మ్స్‌లో ఎంత అని అడిగారనుకోండి, మీరిక్కడ 2000 వేయకూడదు. 2000 బదులు ఏమి వేయాలి? 100 టన్నులే ఉంటది. కానీ దాన్ని 1000 పర్ టన్‌తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 1,00,000 అవుతుంది. ఇది రియల్ టర్మ్స్. అర్థమైందా? మీకు జీడీపీలో నేను ఒక వీడియో చేశాను. నామినల్ జీడీపీ, రియల్ జీడీపీ ఒక వీడియో చేశాను. మన యూట్యూబ్‌లో ఎకానమీ ప్లేలిస్ట్‌లో యూపీఎస్సీ టిడ్‌బిట్స్‌లో నేను పెట్టాను. ఒకసారి చూడండి అది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. అంటే అర్థం ఏంటంటే నామినల్ జీడీపీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ సంవత్సరం ప్రొడక్షన్ మల్టిప్లైడ్ బై ఈ సంవత్సరం ప్రైస్‌లు వేస్తాం. అలా కాకుండా రియల్ జీడీపీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ సంవత్సరం ప్రొడక్షన్ మల్టిప్లైడ్ బై బేస్ ఇయర్ యాక్చువల్ ఏదైతే బేస్ ఇయర్‌గా తీసుకున్నామో ఆ ఇయర్‌లో ఉన్న ప్రైసెస్ మల్టిప్లై చేస్తాం. ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదా మీరు నాకు చాట్‌లో చెప్పండి. చాలా ఇంపార్టెంట్ అది. గైస్ డోంట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. 55 మంది 54 మంది వింటున్నారు. ఎందుకు మిగిలిన వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు? నామినల్‌కి, రియల్‌కి డిఫరెన్స్ అది. నామినల్ అంటే ఈ సంవత్సరం ప్రొడక్షన్ ఇంటూ ఈ సంవత్సరం ధరలు. రియల్ అంటే ఈ సంవత్సరం ప్రొడక్షన్ ఇంటూ బేస్ ఇయర్ కింద ఏం తీసుకున్నామో దాని ధరలు. అంటే ఈ రోజు మనకి రెవెన్యూ ఎక్కువ వచ్చిందంటే అది కారణం ధరల పెరుగుదల వల్ల వచ్చిందా? లేకపోతే ప్రొడక్షన్ పెరగడం వల్ల వచ్చిందా? ప్రొడక్షన్ పెరగడం అనేది పాజిటివ్ సైడ్. ధరల పెరుగుదల వచ్చింది అంటే రసూల్ అదే చెప్తున్నాను. ధరల పెరుగుదల వచ్చిందా? లేకపోతే దీని ద్వారా వచ్చిందా తెలియాలి కదమ్మా! నువ్వు ధరలు పెరగడం వల్ల కూడా నీకొచ్చేయొచ్చు. ధరలు పెరగడం వల్ల వస్తే అది మన గొప్పతనం కాదు కదా! ప్రొడక్షన్ పెరిగినట్టు కాదు కదా! ఒక దేశంలో ప్రొడక్షన్ పెరిగిందా లేదా మనకెలా తెలుస్తుంది? అల్టిమేట్‌గా ప్రైస్ పెరగడం వల్ల వచ్చేది గొప్పది గాదు. మన యొక్క ఔట్‌పుట్ ఇప్పుడు నేనున్నాను. నాకు 100 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. రూ. 40,000 ఫీజ్ అనుకోండి. మనకి ఏంటది యూపీఎస్సీకి. అది ఒక నంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ 100 మందే వచ్చారు. కానీ నేను ఫీజ్ పెంచేసాను. ఫీజ్ పెంచి రెవెన్యూ పెరగడం అనేది గ్రోత్ అని అనుకోవాలా నేను? నాకు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరగలేదు కదా! అంటే నన్ను మన ఇన్‌స్టిట్యూట్ బావుంది అని చెప్పి వచ్చిన వాళ్ళేం పెరగలేదు కదా! అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ మన ఇన్‌స్టిట్యూట్‌కి వస్తున్నారంటే అది నాకు గర్వకారణం అవుతుంది. అలా అన్నమాట. ఎక్కువ ప్రొడక్షన్ జరిగితే అది పాజిటివ్ సైడ్. రెవెన్యూ అనేది ప్రొడక్షన్ ఇంటూ ప్రైస్ కదా! ఆ ధరలనేవి ఈ సంవత్సరం వేస్తామా? బేస్ ఇయర్ వేస్తామా? అందుకే 2 చెక్ చేస్తారు. ఈ సంవత్సరం వేసి చూస్తారు. బేస్ ఇయర్ వేసి కూడా చూస్తారు. రెండిటిని బట్టి టాలీ చేస్తాం. అందుకే నామినల్ జీడీపీ అండ్ రియల్ జీడీపీ 2 వస్తాయి. చెక్ చేసుకోవాలది. సో, ఇప్పుడు ఈ ఆథర్ ఏముంటుంది? ఇన్‌ఫ్లేషన్ టార్గెట్ చేయకుండా వదిలేయడం వల్ల ధరలు బాగా పెరిగిపోతాయి. ధరలు బాగా పెరిగిపోవడం వల్ల
ఏమవుతుంది, మనకి రెవెన్యూస్ అన్నీ పెద్ద పెద్దగా కనిపిస్తాయి, ప్రాఫిట్స్ పెద్ద పెద్దగా కనిపిస్తాయి, ట్యాక్స్ కలెక్షన్ ఫిగర్స్ పెద్ద పెద్దగా కనిపిస్తాయి. కాబట్టి ఫినాన్స్ మినిస్ట్రీకి చూపించుకోవడానికి బాగుంటుంది, అందుకే వాళ్ళు వదిలేస్తున్నారు అనేది ఒక రకంగా ఈవిడ చేస్తున్న అభియోగం. ప్రాబబ్లీ బికాస్ దానివల్ల అయ్యుండొచ్చు అని. రోజియర్ అంటే ఇంకా బెటర్గా, రోజీ పిక్చర్ అంటే పాజిటివ్గా చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. షీఈస్ ట్రైంగ్ టు పోర్ట్రే ఏ రోజీ పిక్చర్ అంటే చాలా బాగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది అని అర్థం. రోజీ, రోజీ అంటే పాజిటివ్గా అనే సెన్స్ వస్తుంది. The minutes of the Monetary Policy Committee meeting after its August policy review suggest that the RBI's defense for the breach of the 4% inflation target and 6% upper tolerance limit was the handicap of data limitations. దీని అర్థం ఏంటో చూడండి. The minutes of the Monetary Policy Committee. మినిట్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? మినిట్స్ అంటే నిమిషాలు కాదు. ఏదన్నా ఒక మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్లో జరిగిన విషయాలన్నిటినీ నోట్ చేస్తారు ఒకళ్ళు, అక్కడ అసిస్టెంట్ కానీ ఎవరైనా. ప్రతి ఇంపార్టెంట్ విషయాలన్నిటిని నోట్ చేసి మళ్ళీ మీటింగ్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ తిరిగి పంపిస్తారు కాపీస్. దాన్ని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అంటాం. ఎంఓఎం అంటాము, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అంటాం. రైట్. ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరిగినా సరే ఆ మినిట్స్ అన్నీ కూడా ఆ నెక్స్ట్ డే కానీ ఆ మరుసటి రోజు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఇది డిస్కషన్, శక్తికాంత దాస్ ఈ మాట అన్నారు, పలానా వ్యక్తి ఈ మాట అన్నారు, పలానా వ్యక్తి ఈ మాట అన్నారు, చివరికి ఇది కంక్లూడ్ చేశారు అని చెప్పి ప్రతి విషయాన్ని మనం చూడొచ్చు. మనం న్యూస్ పేపర్స్లో వీటిలో చూసేది ఓన్లీ సమ్మరీయే. మీకు డీటెయిల్డ్గా ఏం డిస్కషన్ జరిగిందో తెలియాలంటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ చదవాలి. అందులో డీటెయిల్డ్గా ఎవరు ఏమన్నారు, ఏ సందర్భంలో అన్నారు కూడా తెలుస్తుంది. ఆ మీటింగ్స్, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అనేది ఏం సజెస్ట్ చేస్తుంది మీకు చెప్పాను ఆల్రెడీ. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతుంటుంది ఎప్పుడు పడితే అప్పుడని. ప్రతి 2 months కోసం జరుగుతుందని చెప్పాను. ఆగస్ట్లో జరిగిన ఈ పాలసీ రివ్యూ మీటింగ్లో ఆ మినిట్స్లో మనం చదివితే ఏం తెలుస్తుంది, ఆర్బీఐస్ డిఫెన్స్ అంటే ఆర్బీఐ దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, ఈ టార్గెట్ని బ్రీచ్ చేస్తుంది కదా. బ్రీచ్ అంటే వైలేషన్. తనకి ఇచ్చిన టార్గెట్ 4% దగ్గరే ఉండాలని, అది మెయింటైన్ చేయలేకపోతుంది అంటే బ్రీచ్, వైలేషన్ జరుగుతుంది. దానికి ఆర్బీఐ ఏ రకంగా డిఫెండ్ చేసుకుంటుంది, వాజ్ ద హ్యాండిక్యాప్ ఆఫ్ డేటా లిమిటేషన్స్. డేటా అందుబాటులో సరిగ్గా లేదు, లిమిటేషన్స్ ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, హ్యాండిక్యాప్. దానివల్లే మేము హ్యాండిక్యాప్ అంటే మనకు ఉండాల్సినవన్నీ ఉండకపోతే హ్యాండిక్యాప్. ఇప్పుడు హ్యాండిక్యాప్ ఏమంటారు, మనకున్న చేతులు కాళ్ళు సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే యూ హ్యావ్ ఎ హ్యాండిక్యాప్. అలాగే నాకు రావాల్సిన డేటా సరిగ్గా నాకు లేదనుకో, నేను ఎలా ప్రొజెక్ట్ చేస్తాను, ఎలా ప్లాన్ చేస్తాను అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. డేటా ఎందుకు లేదు, ఈ మన COVID-19 వల్ల, లాక్డౌన్స్ వల్ల కొన్ని ఆఫీసులు సరిగ్గా పనిచేయడం, కొన్ని రకరకాల కారణాలు చెప్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇక్కడే రాశారు, ద నార్మల్ డేటా కలెక్షన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాజ్ డిస్రప్టెడ్ డ్యూరింగ్ ద లాక్డౌన్ ఇంపోజ్డ్ డ్యూ టు COVID-19 పాండమిక్. COVID-19 పాండమిక్ వల్ల లాక్డౌన్ ఇంపోజ్ చేశారు. దానివల్ల నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వల్ల ఆఫీస్ అవర్స్ వాళ్ళు క్లోజ్ చేస్తారు. సో వాళ్ళ నుంచి రావాల్సిన డేటా వీళ్ళకి రాలేదు. దీనివల్ల మేము సరిగ్గా ఎస్టిమేట్ చేయలేకపోయాము, తెలుసుకోలేకపోయాము, అందువల్ల మాకు హ్యాండిక్యాప్ వచ్చింది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. ద పబ్లికేషన్ ఆఫ్ ద సిపిఐ హ్యాడ్ టు బి సస్పెండెడ్ ఫర్ ద మంత్స్ ఆఫ్ ఏప్రిల్ అండ్ మే. ఏప్రిల్ మేకి ప్రతి నెల పబ్లిష్ చేస్తారు యాక్చువల్గా సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎంత ఉంది అనేది. అది సస్పెండ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే డేటా లేదు. The CPI for these 2 months was imputed using proxies for several of the index's components as field visits for collecting the requisite price data were put off, leading the MPC to conclude that the improvised prints ought to be regarded as a break in the CPI series for the purpose of monetary policy decisions. దీనికి అదేంటో చూడండి, కొంచెం పెద్ద సెంటెన్స్ ఇది, స్లోగా చెప్తాను. ద పబ్లికేషన్ ఆఫ్ ద సిపిఐని ప్రతి మంత్ పబ్లిష్ చేస్తారని చెప్పాను చూడండి, అది సస్పెండ్ చేయాల్సి వచ్చింది ఏప్రిల్కి. సస్పెండ్ అంటే ఆ 2 నెలలు చేయలేదు, వాయిదా వేసేసారు, చేయలేకపోయారు. ద సిపిఐ ఫర్ దీస్ 2 months, ఈ 2 నెలల యొక్క సిపిఐ వాజ్ ఇంప్యూటెడ్ అంటే ఇందాక చెప్పాను, ఎస్టిమేట్ చేశారు. అవైలబుల్ డేటా లేనప్పుడు ఉన్నదాంతో ఎస్టిమేట్ చేయడానికి ఇంప్యూట్ అంటాం. యూజింగ్ ప్రాక్సీస్ ఫర్ సెవరల్ ఆఫ్ ద ఇండెక్సెస్ కాంపోనెంట్స్. సిపిఐ ఇండెక్స్లో ఉన్న సెవరల్ కాంపోనెంట్స్ యొక్క ప్రాక్సీస్ అంటే డూప్లికేట్స్. మీరు చూడండి కాలేజీలో గట్రా ఒకటి రాలేదనుకోండి, ఏమంటాడు, వాడి బదులు ఇంకోటి ప్రాక్సీ ఇస్తాడు. సురేష్ అనగానే ఇంకోటి ఎవడో ఎస్ సార్ అంటాడు, వాడు నిజం కాదు, సురేష్ ఉన్నాడు అక్కడ, కానీ చేసేస్తూ ఉంటారు. మీకు మీకు ఏమంటారు, కార్పొరేట్ కంపెనీల్లో కూడా అటెండెన్స్కి ఒకడు ఎవడో ఆబ్సెంట్ అనుకో, వాడి తాలూకా ఈ ఐడెంటిటీ కార్డు అది వేరే వాడికి ఇచ్చి వాడి ద్వారా నాకు ప్రాక్సీ చేసారా అంటారు.
సో ఒకటికి ఇంకోటి డూప్లికేట్ లాగా. అలాగే ఈ ఐటమ్స్కి డూప్లికేట్ స్వైప్ చేయడం. ఈ ఐటమ్స్కి డూప్లికేట్ అంటే అలాంటి ఐటమ్స్ ఇంకొకటి తీసుకొని వాటి ద్వారా ఎస్టిమేట్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకని? యాజ్ ఎందుకంటే ఫీల్డ్ విజిట్స్ ఫర్ కలెక్టింగ్ ద రిక్విజిట్ ప్రైస్ డేటా వర్ పుట్ ఆఫ్ అంటే వాయిదా వేసేసారు, క్యాన్సిల్ చేసేసారు అని అర్థం. ఎందుకు ఫీల్డ్ విజిట్స్ అవ్వలేదు? ఎందుకంటే లాక్డౌన్ కదా, ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. యాక్చువల్గా డేటా కలెక్ట్ చేయడానికి ఫీల్డ్ విజిట్ చేస్తారు, కానీ జరగలేదు, పుట్ ఆఫ్ అయిపోయి వాయిదా పడిపోయాయి. అందువల్ల లీడింగ్ ద ఎంపీసీ, దానివల్ల ఎంపీసీ ఏం చేసింది? ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ ఏం చేసింది? టు కన్క్లూడ్ ద ఇంప్రొవైజ్డ్ ప్రింట్ ఆర్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎ బ్రేక్. ఒక బ్రేక్ కింద తీసుకోవాలి సిపిఐ సిరీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మానిటరీ పాలసీ డెసిషన్. మానిటరీ పాలసీ డెసిషన్ సంబంధించి ఈ 2 నెలలకి సంబంధించిన డేటా అనేది ఒక బ్రేక్ లాగా తీసుకోవాలి. ఆర్ టు బి అంటే షుడ్ బి అని అర్థం. ఆర్ టు ప్లేస్లో షుడ్ పెట్టుకోండి ఎప్పుడైనా. షుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఎ బ్రేక్ ఇన్ ద సిపిఐ సిరీస్. బేసిక్గా మీకు అర్థం చేసుకోవాల్సింది, ఫీల్డ్ విజిట్ జరగలేదు, డేటా రాలేదు, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్టిమేట్ చేసుకున్నారు ప్రాక్సీస్ని ఉపయోగించి. దీనివల్ల తప్పులు జరుగుతాయి అనేది వాళ్ళ ఉద్దేశం. అకామిడేటివ్ రేంజ్, దీనికి అదేంటో చూడండి. However, the break that the MPC referred to is not visible in the inflation data. వాళ్ళు చెప్పిన బ్రేక్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేషన్ డేటాలో విజిబుల్ కాదు. ద డేటా ఫర్ ద లాస్ట్ 4 quarters 5.8%, 6.7%, 6.6%, 6.9% ఏపీఎస్ కంటిన్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది ఇందాకే? ఆ 2 నెలలకి సంబంధించి ఒక బ్రేక్ కింద తీసుకోవాలి సిపిఐ సిరీస్లో, అది మన డేటా లేదు అని చెప్పేసింది. కానీ రిపోర్ట్ చూస్తే అన్ని క్వార్టర్స్కి డేటా ఉంది. ఇదేమో అక్టోబర్ డిసెంబర్, ఇదేమో జాన్ ఫెబ్ మార్చ్, ఇదేమో ఏప్రిల్ మే జూన్, ఇదేమో జూలై ఆగస్ట్ సెప్టెంబర్. వరుసగా అన్నింటికి కూడా డేటా కనిపిస్తుంది. ద యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఫర్ ఏప్రిల్ జూన్ క్వార్టర్ అట్ 6.6%. ఇది లుక్స్ రీజనబుల్ డిస్పైట్ ద ఇంప్యూటేషన్స్, probably because the RBI's October monetary policy report notes once the COVID-19 restrictions were lifted and non-essential activities partially restored, data collection resumed, allowing for the province for June to be compiled. Because as the RBI notes, once the COVID restrictions were lifted and non-essential activities partially restored, data collection resumed, all allowing for the provisional index for June to be compiled. సో ఎందుకంటే మనకి ఈ జూన్, ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్లో అలా రావడం అనేది డిస్పైట్ ద ఇంప్యూటేషన్ అంటే ఎస్టిమేట్స్. ఈ ఇంప్యూటేషన్ అంటే చెప్పాను కదా మీకు, ఎస్టిమేట్స్ అని. ఎస్టిమేట్ చేసి ఉన్న డేటాతో తీసుకొచ్చి చేయడాన్ని మనం ఇంప్యూటేషన్ అంటాం. ఇక్కడే నాకు గ్రామర్ తప్పు అనిపిస్తుంది, అందుకే నాకు సెంటెన్స్ కంప్లీట్ కావట్లేదు. were lifted in honestly funds అన్నాడు. గ్రామటికల్ తప్పు ఉంది, బట్ ఎనీవే మీకు ఓవరాల్ గా మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యాజ్ ద ఆర్బీఐస్ మానిటరీ పాలసీ రిపోర్ట్ నోట్స్ అండ్ ఆర్బీఐ అక్టోబర్ మానిటరీ పాలసీ రిపోర్ట్ లో అండ్ రీసెంట్ అక్టోబర్ మానిటరీ పాలసీ రిపోర్ట్ లో ఏం చెప్తుంది? COVID-19 రెస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేసిన తర్వాత అండ్ నాన్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ అన్ని పార్షియల్ గా రెస్టోర్ చేసిన తర్వాత డేటా కలెక్షన్ అనేది రెజ్యూమ్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. తప్పేం లేదు, డేటా కలెక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు ఏం చేశారు? డేటా కలెక్షన్ జరగలేదు, ఇప్పుడు డేటా కలెక్షన్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఓకే, రెజ్యూమ్ అంటే టు స్టార్ట్ అగైన్, అలోయింగ్ ఫర్ ద ప్రొవిజనల్ ఇండెక్స్ ఫర్ జూన్ టు బి కంపైల్డ్. సో జూన్ యొక్క ఇండెక్స్ ని మళ్ళీ ప్రొవిజనల్ ఇండెక్స్ లిఫ్ట్ చేసిన తర్వాత డేటా కలెక్షన్ స్టార్ట్ చేసి మళ్ళీ ప్రొవిజనల్ గా జూన్ యొక్క ఇండెక్స్ ని కంపైల్ చేశారు. ప్రొవిజనల్ అంటే తెలుసు కదా, ఫైనల్ కాదు. మీకు 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 డిగ్రీలో ఇస్తారు చూడండి, ప్రొవిజనల్ సర్టిఫికెట్. ఒరిజినల్ డిగ్రీ టెంపరీగా ఇచ్చేది, అందుకే ప్రొవిజనల్ గా ఇది ఇవ్వడం జరిగింది అని అర్థం. Prices could be collected from 1030 urban markets and 998 villages that accounted for 88% of the total sample. ఓకే, 1030 అర్బన్ మార్కెట్స్ నుండి 998 విలేజెస్ నుంచి కూడా ప్రైసెస్ ని ఈ ఎంత ఉన్నాయి రేట్లు అని చెప్పి కలెక్ట్ చేస్తారు, శాంపుల్ చేస్తారు. సో టోటల్ శాంపుల్ 88% అవే. ఈవెన్ సో ద జస్టిఫికేషన్ ఆఫ్ డేటా కాంప్లికేషన్స్ విచ్ ఈస్ a rather weak one
it has been reported it is likely to be made the basis for exempting the RBI from complying with the requirement of writing to the finance ministry explaining why inflation missed both the target and upper tolerance limit. ఇది కదా అల్టిమేట్గా మీకు రావాల్సింది ఇక్కడికి. అంటే ఏం చేస్తున్నారంటే ఇందాకే మాట్లాడుకున్నాం, ఇన్ఫ్లేషన్ టార్గెట్ని అనుకున్నట్టుగా రీచ్ అవ్వకపోతే, ఓకే చైతన్య, ద ఫోకస్ హియర్ ఈజ్ నాట్ ఆన్ ఇంగ్లీష్. సో ప్రతిదానికి వెళ్తే చాలా టైం పట్టేస్తుంది చైతన్య, పెద్ద ఆర్టికల్. సో ఐ ఫోకస్ మోర్ ఆన్ కంటెంట్ హియర్. ప్రతి ఒక్కదానికి నేను వెళ్ళలేను. సో నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. కంపైల్ మీనింగ్ తెలుసు కదా, చిన్న పదం అది. కంపైల్ చేయడం అంటాం చూడు, డేటా కంపైల్ చేయడం అంటాం. సో అలాంటి చిన్న చిన్న పదాలకు మీరు ఇబ్బంది పడకూడదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, తన టార్గెట్ రీచ్ అవ్వలేకపోయింది. ఏంటో టార్గెట్ 4% +or-2% బ్యాండ్లో మెయింటైన్ చేయాలి. కానీ ఇక్కడ మీరు డేటా చూసారా, 3 కన్సిక్యూటివ్ క్వార్టర్స్లో ఎలా ఉంది, 6% దాటి వచ్చింది లాస్ట్ 3 క్వార్టర్స్లో. సో ఇప్పుడు మరి ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఏం చేయాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి సమాధానం ఇస్తూ, ఎందుకు తప్పాల్సి వచ్చిందని సమాధానం ఇస్తూ ఒక లెటర్ రాయాలి, రిపోర్ట్ పంపించాలి. వై ఇన్ఫ్లేషన్ మిస్డ్ బోత్ ద టార్గెట్ అండ్ అప్పర్ టాలరెన్స్ లిమిట్. 4% మిస్ అయిపోయింది, అప్పర్ టాలరెన్స్ లిమిట్ కూడా మిస్ అయిపోయింది, ఎందుకు అని చెప్పాలి. ఇక్కడ కంప్లైయింగ్ అంటే అర్థం ఏంటి, ఫాలో అవ్వడం. మీరు కంప్లైన్స్ అంటాం చూడండి, యూ హ్యావ్ టు కంప్లై విత్ ద రూల్స్ మీరు ఫాలో అవ్వాలి అని. సో ఆ రూల్ని ఆ రిక్వైర్మెంట్ని ఫాలో అవ్వలేకపోవడం వల్ల అది వాళ్ళు రాయాలి. కానీ వాళ్ళు రాయకుండా ఎగ్జంప్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జంప్షన్ ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు ఎగ్జామ్ చేస్తున్నారు, ఈ డేటా కాంప్లికేషన్స్, డేటా సరిగ్గా లేదు అందువల్ల ఈ ప్రాబ్లం జరిగింది అనే కారణం చూపిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎగ్జంప్ట్ చేశారు. దిస్ ఈజ్ ఇన్ఎక్స్క్యూజబుల్. అలా చేసి ఉండాల్సింది, ఇది ఎక్స్క్యూజ్ చేయాల్సింది కాదు, క్షమించరానిది అని అర్థం. అర్థమైందా కాలేదా చెప్పండి. Yes sir, clear sir. Yeah. The range around the inflation target that the ministry provided to the RBI is for accommodating constraints and challenges like data limitations. సో ఈ పూజా మెహ్రా అంటే ఆధార్ ఏమంటుంది, ఇలాంటి లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టే మీకు 4% +or-2% ఇచ్చారమ్మా అంటుంది. ఆ 2% ప్లస్ కానీ 2% మైనస్ కానీ ఎందుకు ఇచ్చారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని కన్స్ట్రైంట్స్, కొన్ని డేటా లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్ రావచ్చు, అందుకే మీకు ఆ 2% టాలరెన్స్ ఇచ్చాము, అది కూడా మీరు దాటిపోయి మళ్ళీ కారణాలు చెప్తే ఎలాగా అని చెప్పి ఆధార్ అంటుంది. The press statement that the finance ministry had issued at the time of setting the target makes this quite clear. ఈ టార్గెట్ని సెట్ చేసినప్పుడు కూడా ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఇష్యూ చేసిన స్టేట్మెంట్లో ఇదే చెప్పారు, ఆ +or-2% ఎందుకంటే ఇలాంటివి ఏదైనా రావచ్చు అని చెప్పి. అవి దాటిపోయాక కూడా మళ్ళీ అవే కారణాలు చూపుతూ ఎలా చేస్తారు అనేది క్వశ్చన్. The whole point of the range around the target, the statement emphasized, is that it accommodates data limitations, projection errors, short-run supply gaps, fluctuations in the agricultural production. ఓకే, ఈ రేంజ్ ఇవ్వడానికి కారణం ఏంటి, హోల్ పాయింట్ ఏంటి, ఆ స్టేట్మెంట్ మన మినిస్ట్రీ ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్లో ఏమని చెప్పారు, ఎంఫసైజ్ అంటే నొక్కి చెప్పడం, టు సే సంథింగ్ ఫర్మ్లీ, స్ట్రాంగ్గా. ఏం చెప్పింది, డేటా లిమిటేషన్స్ కానీ, ప్రొజెక్షన్లో మనం చేసిన ఎర్రర్స్ కానీ, అంటే ఎస్టిమేట్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ రావచ్చు దానివల్ల కానీ, సప్లైలో టెంపరీగా సప్లైలో కొంచెం గ్యాప్స్ రావచ్చు, ఎప్పుడు ఉండేలాగా కాకుండా సప్లై చైన్ కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు, అండ్ ఫ్లక్చువేషన్స్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్లో ఫ్లక్చువేషన్స్ రావచ్చు, మార్పులు చేర్పులు ఒకేలా ఉండకుండా ఒకసారి ఇలా ఉంటూ ఒకసారి పెరిగిపోయి ఒకసారి తగ్గిపోవచ్చు. వీటన్నిటిని అకామిడేట్ చేయడానికే ఆ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. ద లాస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్ ఫర్ సిపిఐ ఇన్ఫ్లేషన్. లాస్ట్ ఫ్యాక్టర్ ఇది ఇంపార్టెంట్ వన్, as food articles constitute about 46% of the CPI basket. లాస్ట్ ఫ్యాక్టర్ ఏది, అగ్రికల్చర్ ప్రొడక్షన్స్లో బాగా మార్పులు వచ్చేస్తే ఏం మారుతాయి, ఫుడ్ ఐటమ్స్ యొక్క రేట్లు మారిపోతాయి. అవి మారిపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటి, సిపిఐ ఇన్ఫ్లేషన్ మారిపోతుంది. ఇంకా సిపిఐలో 46% ఫుడ్డే, అందుకే అగ్రికల్చర్లో ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ వచ్చినా సరే సిపిఐ ఇన్ఫ్లేషన్ మారిపోతుంది. సిపిఐ బేస్ మీద ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే 2% టార్గెట్ ఇచ్చారు, ప్లస్ టాలరెన్స్ లిమిట్ ఇచ్చారు, 4% +or-2% ఇవ్వడం అనేది జరిగింది. The range, according to the ministry statement, allows for unanticipated short-term shocks to be accommodated.
ఇలా షార్ట్ టర్మ్ గా అన్యాంటిసిపేటెడ్ అంటే మనం ఊహించని, యాంటిసిపేట్ అంటే ఊహించేది, మనం గెస్ చేయగలిగేది, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసేది. అన్యాంటిసిపేటెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్. షాక్ అంటే నార్మల్ కానిది. షాక్ తగిలిందని అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, సప్లై షాక్ అంటారు సడన్ గా. సప్లై షాక్ అంటే మీకు జనరల్ గా రావాల్సిన సప్లై రాకపోతే సప్లై షాక్. సో సప్లై తగ్గిపోయింది, ఒకసారిగా రేట్లు పెరిగిపోతాయి. ఇలాంటివి అన్నమాట. ఎలక్ట్రిక్ షాక్ కాదు అది, నార్మల్గా జరగాల్సింది జరగకుండా మారిపోతాయి. ఒక్కసారిగా చూడండి, ఈ సంవత్సరం రైస్ మనకి రైస్ కానీ గోధుమలు కానీ ఏదో పురుగు వచ్చింది, కొత్త రకం పురుగు వచ్చి మొత్తం తినేసింది అనుకోండి, ఒక్కసారిగా ప్రొడక్షన్ పడిపోయింది అనుకోండి, యూ విల్ సీ సప్లై షాక్. ఈ లోకస్ట్ వచ్చాయి, కరెక్టే, లోకస్ట్లు వచ్చాయి మొత్తం తిని పారేసాయి అనుకోండి, ఏం చేస్తాం? వీ విల్ హ్యావ్ సప్లై షాక్స్, సడన్ షాక్స్ అనమాట. Even while nudging public inflation expectations to the target at the center of the range to which the monetary policy ought to return the economy over the medium term. అందుకనే మినిస్ట్రీ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ద రేంజ్ అలోస్ ఫర్ అన్యాంటిసిపేటెడ్ షార్ట్ టర్మ్ షాక్స్ టు బి అకామిడేటెడ్. ఇలా ఎక్స్పెక్ట్ చేయని షాక్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా అకామిడేట్ చేయడం కోసమే ఈ రేంజ్ 2% నుంచి 6% రేంజ్ పెట్టాం, లేకపోతే ఓన్లీ 4% అనే పెట్టేవాళ్ళం. రేంజ్ పెట్టడానికి కారణం ఇదే, సడన్ గా ఏమైనా రావచ్చు అనే. Even while nudging public inflation expectations to the target at the center of the range. అంటే 4% అంటే ప్రజలందరికీ ఎక్స్పెక్టేషన్ దీని దగ్గరే ఉండేలాగా మ్యానిపులేట్ చేస్తారు, మెల్లమెల్లగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నడ్జింగ్ అంటే మీకు ఇక్కడ మామూలుగా ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ని స్లోగా దాని వైపు మూవ్ చేయడం. నడ్జ్ అంటే ఒక జెంటిల్ పుష్ అన్నమాట. ఇక్కడ తీసుకునే మీనింగ్ ఇది, ఒక చిన్న జెంటిల్ పుష్ అని అర్థం. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఆ 4% దగ్గర ఉండేలాగా చేస్తూ, టు విచ్ ద మానిటరీ పాలసీ షుడ్ రిటర్న్ ద ఎకానమీ ఓవర్ ద మీడియం టర్మ్. మీడియం టర్మ్ లో మానిటరీ పాలసీ ఆ రేంజ్ కి తేవాలి. నడ్జ్ థియరీ మీకు చెప్పాను ఇంతకుముందు. సో ప్రతిదీ చెప్తే ఇంకా చేటభారతం అయిపోతుంది. సో ఇందులో చాలా కాన్సెప్ట్స్ నేను రిపీటెడ్ గా చెప్పినయే, అయితే కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి కొన్ని రిపీట్ చేస్తున్నాను. అందుకే యూట్యూబ్ లో నా ఎకానమీ సిరీస్, ఎస్పెషల్లీ టిడ్ బిట్స్ అని ఉంటుంది చిన్నది, యూపీఎస్సీ టిడ్ బిట్స్ అని ఒక సెపరేట్ గా ఉంటుంది, అది ఫాలో అవ్వండి. అన్ని 10 మినిట్స్ 20 మినిట్ వీడియోస్ ఉంటాయి. చిన్న చిన్న కాన్సెప్ట్స్ చెప్తాను, డీటెయిల్డ్ గా చెప్తాను, అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ వస్తుంది. అంటే మీకు ఎస్పెషల్లీ ఎకానమీలో న్యూస్ పేపర్ చదవడానికి, న్యూస్ పేపర్లో ఎడిటోరియల్స్ చదవడానికి, న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదవడానికి అవసరమైన ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది మీరు అట్లీస్ట్ ఆ వీడియోస్ చూస్తే వస్తుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూట్యూబ్లో అందరికీ పెట్టాను, చూడండి. ఫుల్గా కావాలంటే యూ నో వాట్ టు డూ, హ్యాపీగా వచ్చి జాయిన్ అయిపోతారు. లేదు జాయిన్ అవ్వలేమనుకుని అట్లీస్ట్ ఇవి చూస్తే మీ నాలెడ్జ్ ఇన్ ఎకానమీ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది సఫర్ అయ్యేది ఇక్కడే. ఎకానమీ ఈజ్ నాట్ జస్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ కాదు ఇది, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్. సో కాన్సెప్ట్ అర్థమైతే కానీ అర్థం కాదు. మీరు చూసారో లేదా, నిన్న నేను బేసల్ నామ్స్కి సంబంధించి ఇవాళ బేసల్ నామ్స్ ఫుల్ వీడియో పెట్టాను. నిన్నేం పెట్టానంటే నేనేం పెట్టాను అబ్బా, మర్చిపోయాను. మొన్న క్రెడిట్ డిఫాల్ట్స్ పెట్టాను, క్యాపిటల్ అడిక్వసీ రేషియో, క్యార్ పెట్టాను. క్యాపిటల్ అడిక్వసీ రేషియో నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు నా వీడియో ఫస్ట్ చూడకండి, యూట్యూబ్లో క్యాపిటల్ అడిక్వసీ రేషియో అని కొట్టండి. ఎన్ని వస్తాయో అన్ని, ఒక 50, 100 ఎన్ని వస్తాయి మీకు, అందులో టాప్ మీకు నచ్చినవన్నీ చూడండి. నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, మీరు అన్నీ చూడండి. అన్నీ చూసిన తర్వాత మీకు అర్థమైందో లేదో మీకు బేరీజ్ వేసుకోండి. ఇండియాలో టాప్ ఎకానమీ ఎడ్యుకేటర్స్ ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద పేర్లు మనకు తెలియదు, అందరివి చూడండి, మొత్తం వినండి. హిందీలో వినండి, ఇంగ్లీష్లో వినండి, తెలుగులో ఎవరైనా చెప్పుండేది వినండి. నా వీడియో చూడకుండా వినండి. విన్న తర్వాత మీకు ఎంత అర్థమైందో రాసుకోండి. 40%, 50%, 100% పక్కన రాయండి. లాస్ట్లో నాది చూడండి, మృణాల్ సార్ది కానీ ఎవరిదైనా చూడండి, లాస్ట్లో నాది చూడండి. చూసిన తర్వాత మీ అండర్స్టాండింగ్ లెవెల్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ నేను చెప్తున్నాను కదా, ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, ఇదొకటి. ఈ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇండియా మొత్తంలో ఎవ్వరు కూడా డీటెయిల్గా చెప్పలేదు. అంటే ఆ వీడియో ఇలా వినగానే కాన్సెప్ట్ నాకు అర్థమైపోయింది అన్నట్టు మనకు అనిపించదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏదన్నా టాపిక్ చెప్పేటప్పుడు నేను కూడా యూట్యూబ్ చూస్తాను, ఇంతకుముందు నాకంటే సీనియర్ ప్రొఫెసర్స్ ఎవరైనా చెప్పారా అని. టెక్నికల్గా చెప్తారు, సమస్య అదే. మీకు ఇప్పుడు టెక్నికల్గా చెప్తే మీకు అర్థం కాదు. Tier 1 క్యాపిటల్ ఏంటి, Tier 2 క్యాపిటల్ ఏంటి, అలా చదివేస్తారు, దాని మీనింగ్ అర్థం కాదు, చచ్చిపోతారు, మీరు పిచ్చెక్కిపోతారు. చైతన్య, ఇట్స్ నాట్ అబౌట్ మదర్ టంగ్లా కాదు. నువ్వు హిందీ మీడియం అయినప్పటికీ కూడా, ఒకటి సబ్జెక్టు, రెండవది లాంగ్వేజ్. నేను ఇంగ్లీష్లో చెప్పిన నీకు అర్థమవుతుంది చైతన్య, చెప్పే విధానం అలా ఉంటుంది.
మదర్ టంగ్ ఒక ఫ్యాక్టరే, కానీ అదే పదాలు తెలుగులో చెప్పిన నీకు అర్థం కాదు. టియర్ 1 క్యాపిటల్ ఉంది. టియర్ 1 క్యాపిటల్ అని తెలుగులో చెప్తాను. నీకు అర్థమైపోతుంది, అర్థం కాదు. సమస్య అదే. కొన్ని కొన్ని కాన్సెప్ట్స్‌కి ఎలా వస్తాయంటే, అది ఒక ఒక లేమ్యాన్ అంటే ఎకానమీ మీద అవగాహన లేని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పాలి అన్న తపనతో చెప్తే అర్థమవుతుంది. అన్‌ఫార్చునేట్‌లీ చాలా జార్గన్ వాడుతూ చెప్తారు. ఇది చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకి సగం అర్థమయ్యి, సగం అర్థం కాక ఇబ్బంది పడతాం. నేను అందుకే ఐ టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. నేను మిమ్మల్ని టార్గెట్ చేయనిప్పుడు. మిమ్మల్ని టార్గెట్ చేయను. మిమ్మల్ని టార్గెట్ చేయకుండా ఎవరిని చేస్తాను నేను? ఏమీ తెలియని వాళ్ళని టార్గెట్ చేస్తాను. యూపీఎస్సీ యాస్పిరెంట్ ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది అనుకోను. వీడికి ఏం తెలీదు. ఒక నార్మల్ మ్యాన్. తనకి నేను అర్థమయ్యేలా చెప్పాలి. దట్స్ వాట్ ఈస్ దేర్ ఇన్ మై మైండ్ ఆల్ ద టైమ్. అదే నా మైండ్‌లో ఉంటది. అలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే మనం చెప్పినట్టు. ఐన్‌స్టీన్ ఒక మాట అంటారు. ఇఫ్ యూ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ ఎ కాన్సెప్ట్ టు ఎ 6 ఇయర్ ఓల్డ్ 6 సంవత్సరాల పిల్లడికి ఒక కాన్సెప్ట్ నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నావంటే యూ డోంట్ నో ఇట్ వెల్ ఎనఫ్. నీకే సరిగ్గా తెలీదు అని అర్థం. 6 సంవత్సరాల పిల్లాడికి ఏం తెలుస్తుంది? ఆడికి ఏం తెలీదు. అలా ఏం తెలియనోడికి నువ్వు అర్థమయ్యేలా చెప్పాలంట. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం ఎంత కష్టమో ఆలోచించండి. అంటే ఏమీ తెలియని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడమే కష్టం. అలా చెప్పగలిగితే మనం చెప్తున్నట్టు. లేకపోతే చెప్పనట్టు. లేకపోతే అలా చెప్తే మనకొచ్చినట్టు. లేకపోతే మనకి రానట్టు. అలా ఉంటుంది. ఈరోజు నేను ఇంక చాలా కాన్సెప్ట్స్ కట్ చేశాను. ఇక చాలా సార్లు రిపీటెడ్‌గా చెప్తూ వస్తున్నానని చెప్పి నాకే కొంచెం బోర్ కొట్టి కట్ చేశాను. లేకపోతే ఇది ఇంకా లెంత్ పెరుగుతుంది. It is hard to imagine what could be gained by letting the RBI sidestep the institutional mechanism provided under the RBI Act for explaining the challenges it is up against in meeting the inflation target and what needs to be done to manage them. ఓకే, ఇది ఇమాజిన్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకు ఇలా ఇప్పుడు ఆర్బీఐకి ఏం చెప్పారు? ఆర్బీఐ యాక్ట్ ఫాలో అవ్వకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పారు. ఓకే, ఆ టార్గెట్ చేయకపోతే ఎందుకు చేయలేకపోయిందో చెప్పాలి. దాని దారిలో తీసుకురావడానికి ఏం చేస్తుందో చెప్పాలి. వాట్ నీడ్స్ టు బి డన్ అనేది చెప్పాలి. దాని నుంచి ఆర్బీఐని సైడ్ స్టెప్ చేయడం వల్ల ఏమొస్తుంది? సైడ్ స్టెప్ అంటే అది ఫాలో అవ్వకుండా వదిలేయడం, ఎగ్జామ్ చేయడం. ఎగ్జామ్ చేయడం వల్ల ఏమొస్తుంది గవర్నమెంట్‌కి? ఎందుకు ఆర్బీఐని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది? పోనీలే వాళ్ళొక లెటర్ రాస్తారు. మేము పలానా కారణాల వల్ల మేము చేయలేకపోయామని రాస్తారు. తప్ప? అంతకు మీద ఆర్బీఐకి ఏమైనా పదవులు తీసేస్తున్నారా? ఏమైనా చేస్తున్నారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ గవర్నర్ పదవి ఏమైనా పోతుందా? ఏమీ పోదు కదా! మరి ఏమీ పోనప్పుడు ఎందుకు వాళ్ళకి సైడ్ స్టెప్ చేసే అవకాశం ఇస్తారు? వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేసే అవకాశం ఇస్తారు? దాన్ని ఫాలో అవ్వకుండా చేసే అవకాశం ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు? దానివల్ల ఏం గెయిన్ చేసుకుంటాం మనం? ఏం సాధిస్తుంది గవర్నమెంట్? అది అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ హార్డ్ టు ఇమాజిన్. అది అర్థం కావట్లేదు అనేది ఇక్కడ మీనింగ్. Why should the RBI not be made to explain what it plans to do to control inflation? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి అది ఏం చేయాలనుకుంటుంది అని చెప్పాలి రిపోర్ట్ ప్రకారం. అలా చెప్పకుండా ఆర్బీఐకి ఎగ్జంప్షన్ ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం? ఎందుకు ఆర్బీఐకి అలా వై షుడ్ ద ఆర్బీఐ నాట్ బి మేడ్ టు ఎక్స్ప్లెయిన్? ఎందుకు వదిలేయాలి ఆర్బీఐని? ఆధార్ యొక్క పాయింట్. The central bank should be allowed to state expressly what support by way of government policy it needs to meet the inflation target. Reserve Bank of India should be allowed, Central Bank and Reserve Bank of India should be allowed to state expressly, open గా అది చెప్పే అవకాశం తనకి ఇవ్వాలి. ఏమని? వాట్ సపోర్ట్ బై వే ఆఫ్ గవర్నమెంట్ పాలసీ ఇట్ నీడ్స్ టు మీట్ ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఇన్ఫ్లేషన్ టార్గెట్ నేను రీచ్ అవ్వాలంటే గవర్నమెంట్ వైపు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు ఈ టార్గెట్ రీచ్ అవ్వమని నాకు చెప్పారు. నేను అవ్వలేకపోయాను. కారణాలు ఇవి. ఫ్యూచర్‌లో నేను అవ్వాలి అంటే నాకు ప్రభుత్వం తరపున మీ వైపు నుంచి నాకు ఈ సపోర్ట్ కావాలి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడిగేలాగా చేయాలి. ఎందుకు చేయట్లేదు? దిస్ కెన్ ఓన్లీ స్ట్రెంగ్తెన్ ది ఆర్బీఐస్ హ్యాండ్. దానివల్ల ఆర్బీఐకే కదా బలం పెరుగుతుంది. ఇట్ షుడ్ నాట్ లెట్ గో ఆఫ్ ద ఆపర్చునిటీ టు రీఇన్ఫోర్స్ ద ఎంపీసీ ఫ్రేమ్‌వర్క్. ఓకే, ఈ అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వదులుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా తన పని తను చేయలేకపోయినప్పుడు, ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, ఏం చేస్తే మళ్ళీ ఆ టార్గెట్‌ని రీచ్ అవుతాము అని చెప్పి స్టెప్స్ చెప్పాలన్నారు. అలా చెప్పే క్రమంలోనే గవర్నమెంట్ నుంచి మాకు ఈ సపోర్ట్ రావాలి అని చెప్పి అడిగారనుకో, రిజర్వ్ బ్యాంక్‌కి కదా బలం పెరుగుతుంది. మీరు అడిగారు ఎందుకు? నేను చెప్పేసాను. ఏం చేస్తారని అడిగారు. మాకు పలానా చేస్తాము. కానీ మీరు కూడా మాకు ఈ సపోర్ట్ చేయాలి అని చెప్పి ఓపెన్‌గా అడిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బలం పెరుగుతుంది కదా! అండ్ రెయిన్‌ఫోర్స్ ది ఎంపీసీ ఫ్రేమ్‌వర్క్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది కదా! ఎంపీసీ ఫ్రేమ్‌వర్క్ ఎందుకు తీసుకొచ్చారు అసలు? ఇన్ఫ్లేషన్ టార్గెట్ కోసం తీసుకొచ్చారు. ఎంపీసీ అంటే మానిటరీ పాలిసీ కమిటీ. చెప్పాను ఆల్రెడీ. మానిటరీ పాలిసీ కమిటీ. ఈ కమిటీని ఏర్పాటు చేసిందే ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడం కోసం. 4% దగ్గర మెయింటైన్ చేయడం కోసం. మరి మెయింటైన్ చేయకపోతే ఇంక ఎంపీసీ ఎందుకు అనే పాయింట్ వస్తది. అసలు ఎంపీసీ ఎందుకు? మీరు ఎలాగో మెయింటైన్ చేయట్లేదు. అంటే ఎంపీసీ ఫ్రేమ్‌వర్కే వీక్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది.
అది పెట్టిందే దీనికోసం, అది వీక్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ కెన్ ఎనేబుల్ మోర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ విత్ ఇన్ ద గవర్నమెంట్. ట్రాన్స్పరెంట్‌గా డీటెయిల్స్ ఉంటేనే మోర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్. మీకు ఇన్ఫార్మ్డ్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్స్‌లో ఈ పదం మనం వాడతాం. ఆర్‌టీఐ గురించి మాట్లాడినప్పుడు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఒక మాట అంటామనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏం చేస్తుంది? ఇట్ అలోస్ ది ఓటర్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్. ఎలక్షన్‌లో ఎవరికి ఓటు వేయాలి అనే డెసిషన్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి గురించి మనకు డీటెయిల్ తెలియాలి కదా! ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో ఎంపీ గానో, ఎమ్మెల్యే గానో మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే మనం అంత చక్కగా నిర్ణయం తీసుకోగలుగుతాం. అతను మంచివాడా? చెడ్డవాడా? అతని పైన కేసులున్నాయా? కేసులు లేవా? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏమైనా నేరాలు చేశాడా? చేయలేదా? ఏమైనా మంచి పనులు చేశాడా? చేయలేదా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉంటే వి కెన్ మేక్ ఎ బెటర్ డెసిషన్. అందుకే ఇన్ఫార్మ్డ్ చాయిస్ అంటాం. అలాగే ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ అంటే అర్థం ఏంటి? కరెక్ట్ డేటా బయటికి దొరికితే, కరెక్ట్ విషయాలు బయటికి తెలిస్తే, ట్రాన్స్‌పరెంట్‌గా అందరి యొక్క ప్రాసెస్ ఉంటే, డెసిషన్ మేకింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అది హెల్ప్ చేస్తుంది. గ్రేటర్ పబ్లిక్ స్క్రూటినీ ఆఫ్ ద ఆర్‌బీఐస్ పెర్ఫార్మన్స్ అండ్ అన్ ఇంప్రూవ్డ్ ఇన్‌ఫ్లేషన్ టార్గెటింగ్ రెజ్యూమ్. ఓకే. ఆర్‌బీఐ యొక్క పెర్ఫార్మన్స్‌ని పబ్లిక్ స్క్రూటినీ కూడా కెన్ ఎనేబుల్. ఈ ఎనేబుల్ నుంచి ఈ 3 వచ్చాయి. ట్రాన్స్పరెన్సీ కెన్ ఎనేబుల్. ట్రాన్స్పరెన్సీ వేటిని ఎనేబుల్ చేస్తుంది? ఒకటి మోర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ విత్ ఇన్ ద గవర్నమెంట్. గవర్నమెంట్‌లో ఇన్ఫార్మ్డ్ అంటే విషయాలన్నీ తెలుసుకొని నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇంకా గ్రేటర్ పబ్లిక్ స్క్రూటినీ ఆఫ్ ది ఆర్‌బీఐస్ పెర్ఫార్మన్స్. ఆర్‌బీఐ సరిగ్గా ఫంక్షన్ చేస్తుందా? లేదా? అనే విషయంలో పబ్లిక్ ఆర్‌బీఐని స్క్రూటినైజ్ చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ అన్ ఇంప్రూవ్డ్ ఇన్‌ఫ్లేషన్ టార్గెటింగ్ రెజ్యూమ్. ఎక్కడ తప్పులు చేశాం? ఎక్కడ ఒప్పులు చేశాం? అనే అనాలిసిస్ చేసుకున్నప్పుడే రేపు పొద్దున్న ఇన్‌ఫ్లేషన్ టార్గెటింగ్ సిస్టమ్ ఇంకొంచెం బెటర్‌గా తయారవుతుంది. ఈరోజు మీకు ఒక ఎగ్జామ్ రాశారు. సరిగ్గా రాయలేదు. మీరు సరిగ్గా రాయలేదన్నప్పుడు ఎందుకు సరిగ్గా రాయలేకపోయారు? ఎక్కడ మిస్ అయ్యారు? ఇంకా ఏం చేస్తే సరిగ్గా రాయగలుగుతారు? అనే అనాలిసిసే కదా ఇదంతా అడుగుతుంది. అది మీరు చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్ సరిగ్గా రాస్తారు. అది చేయకుండా మిమ్మల్ని వదిలేసారనుకోండి మీరేం చేస్తారు? మళ్ళీ అవే తప్పులు రిపీట్ అవుతాయి. ఇక్కడ చెప్తోంది అదే. బెటర్ ఇంప్రూవ్డ్ ఇన్‌ఫ్లేషన్ టార్గెటింగ్ రెజ్యూమ్. రెజ్యూమ్ అంటే ఒక సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని అర్థం. అంటే ఒక రకమైన పద్ధతి. టు స్లాక్ ఆఫ్ ఆన్ ఇట్ వుడ్ బి టు కాంప్రమైజ్ విత్ ద క్రెడిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రిడిక్టబిలిటీ ఆఫ్ మానిటరీ పాలసీ. అలా ఎప్పుడైతే మనం దాన్ని వదిలేస్తామో, పట్టించుకోకుండా వదిలేస్తామో, దానివల్ల ఏమవుతుంది? కాంప్రమైజ్. ఈ ఇంటెన్సిటీని, స్లాక్ అంటే ఒక రకమైన లెసనింగ్ ద ఇంటెన్సిటీ అనమాట. ఈ అంటే రిజర్వ్ బ్యాంక్ ఇలా చెయ్యాలి అని చెప్పకుండా వదిలేయడం, ఎగ్జంప్షన్స్ ఇచ్చేయడం, రిలాక్స్ చేసేయడం, ఇలాంటి దానివల్ల ఏమవుతుంది? కాంప్రమైజ్ అయిపోతుంది. ఏ విషయంలో కాంప్రమైజ్? క్రెడిబిలిటీ, విశ్వసనీయత. అంటే నమ్మాలా వద్దా మరి అర్థం కాదు. ఎందుకంటే తప్పు చేసినా అడిగేవాళ్ళు లేరు. ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రిడిక్టబిలిటీ ఆఫ్ మానిటరీ పాలసీ. ఇది కథ. మానిటరీ పాలసీ యొక్క ప్రిడిక్టబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, క్రెడిబిలిటీ అన్నిటి విషయాల్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ తప్పు చేసినా తనని అడగకపోతే. అకౌంటబిలిటీ లేకపోతే ఏది ఉండదు. మీరు అడగండి రేపు పొద్దున్న ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఇఫ్ ఈజ్ నాట్ అకౌంటబుల్, జవాబుదారీతనం లేకపోతే తను ఎందుకు పనిచేస్తాడు కరెక్ట్‌గా? ఒకరికి సమాధానం చెప్పాల్సి వస్తేనే మనం పనిచేస్తాం. లేకపోతే పని చేయడంలో తేడాలొస్తాయి. ఇది కథ. అర్థమైందా అందరికి? అయితే మీకొక్కటి కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి లాస్ట్‌లో మీకు మీల్ అయిపోయాక చిన్న డెజర్ట్ ఇవ్వాలి కదా! సో, పాత వాళ్ళకి రివిజన్ అవుతుంది. కొత్త వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. లాస్ట్‌లో ఒకటి చెప్పేస్తాను. చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. ఈ స్పేస్‌లో వాడుకుందాం. ఇందాక ఒక మాట చెప్పాను. మానిటరీ పాలిసీ కమిటీ ఇన్‌ఫ్లేషన్‌ని టార్గెట్ చేస్తుంది. ఇన్‌ఫ్లేషన్ 4% దగ్గర ఉండేలా చేస్తుంది అని 100 సార్లు చెప్తున్నాను. ఏ రకంగా చేస్తుంది? మీకు ఇందాక చెప్పాను. రెపో రేట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెపో రేట్ పెంచిందనుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేట్ పెంచితే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. పాత వాళ్ళందరికీ రివిజన్ ఇది విన్న వాళ్ళందరికీ. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఏమవుతుంది? మీకు లోన్‌ల యొక్క వడ్డీ రేట్లు ఏమవుతాయి? లోన్స్ యొక్క రేటు పెరిగిపోతుంది. లోన్స్ పెరగవు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ పెరిగిపోతుంది. లోన్స్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే ఎక్కువ మంది తీసుకుంటారా? తక్కువ మంది తీసుకుంటారా? తీసుకునే వాళ్ళ సంఖ్య ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అంతేనా? ఎక్కువ వడ్డీ అయ్యేటప్పుడు మన నువ్వు బిజినెస్ పెడదాం అనుకుంటావు. లోన్‌కెళ్తావు. వాళ్ళేమో 15% అడిగారనుకో, అరే నాకు బిజినెస్‌లో నాకొచ్చేదే 12%. నాకొచ్చేది తక్కువ, మీకిచ్చేది ఎక్కువైపోతుంది. నాకు వర్కౌట్ అవ్వదని చెప్పి చాలామంది మానేస్తారు. పబ్లిక్ స్క్రూటినీ అంటే పబ్లిక్ స్క్రూటినైజ్ చేయడం. అంటే రిజర్వ్ బ్యాంక్ సరిగ్గా పనిచేస్తుందా? పని చేయట్లేదా? అని చెప్పి చూడటం. ఎగ్జామిన్ చేయడం. వాళ్ళ డేటా కరెక్ట్‌గా తెలిస్తేనే కదా! వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో తెలుస్తుంది. అది.
అర్థమైందా? రేట్ ఆఫ్ మనకి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే లోన్లు తగ్గుతాయి. లోన్లు తగ్గుతాయంటే అర్థం ఏంటి? సిస్టమ్‌లోకి వెళ్తున్న మనీ సప్లై తగ్గిపోతుంది. మనీ సప్లై ఎందుకు తగ్గుతుంది? లోన్ తీసుకుంటేనే కదా ప్రజల చేతిలో డబ్బులుంటాయి. నువ్వు లోన్ తీసుకుంటే నీ చేతిలో డబ్బులుంటాయి. నువ్వు ఖర్చు పెడతావు. నువ్వు లోనే తీసుకోకపోతే నీ చేతిలో డబ్బులెలా వస్తాయి? సో, మనీ సప్లై తగ్గుతుంది. ఇదొకటి. ఇంకోటి వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పీపుల్ ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఏం చేస్తారు? బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. అంతేనా? డిపాజిట్ రేట్లు బాగున్నాయి కదా! డిపాజిట్ రేట్లు బాగున్నప్పుడు, వడ్డీ రేట్లు బాగున్నప్పుడు ఏం చేస్తాం? మనం డిపాజిట్ చేస్తాం. డిపాజిట్ చేయడం వల్ల కూడా ప్రజల చేతుల్లో ఉండే మనీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇక లోన్లు పెరగడం వల్ల, లోన్లు పైన వచ్చే వడ్డీ రేట్లు పెరగడం వల్ల కూడా లోన్లు తీసుకోరు. సో, ప్రజల చేతుల్లో మనీ ఎక్కువ ఉండదు. డబ్బులు ఉన్నవాడు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాడు. ఆ రకంగా కూడా వాళ్ళ చేతుల్లో మనీ ఉండదు. సో, 2 రకాలుగాను చేతుల్లో మనీ ఉండదు. సో, ఓవరాల్‌గా మనీ సప్లై అనేది తగ్గుతుంది. అయితే మనీ సప్లై తగ్గడానికి ఇన్‌ఫ్లేషన్‌కి సంబంధం ఏంటని మీకు డౌట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. దేర్ ఆర్ 3 గుడ్స్ అనుకోండి. ఒక సంవత్సరంలో ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేవి ఈ 3 గుడ్స్ మాత్రమే. ఈ 3 వస్తువులు మాత్రమే అనుకోండి. ఇంతకు ముందు లెట్స్ అస్యూమ్ ఇంత మనీ ఈ రూ. 6 మీకేసాను. ఈ మనీ అంతా ఈ గుడ్స్ కోసం ఫైట్ చేస్తుందనుకోండి. ఇప్పుడు మనీ సప్లై ఎంతుంది? ఎక్కువుంది. వస్తువులేమో తక్కువున్నాయి. మనీ సప్లై ఎక్కువుంది. మనీ సప్లై అది. వస్తువుల సప్లై కాదు గుర్తుపెట్టుకోండి. మనీ సప్లై అంటే డిమాండ్ ఎక్కువుంది. వస్తువులు తక్కువున్నాయి. డిమాండ్ ఎక్కువుండి వస్తువులు తక్కువుంటే వస్తువుల ధరలు ఏమవుతాయి? పెరుగుతాయా? తగ్గుతాయా? మీరే చెప్పండి. పెరిగిపోతాయి. ఎగ్జాక్ట్‌లీ. డిమాండ్ ఎక్కువగా ఉండి వస్తువులు సేమ్ నంబర్ ఉంటే ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఏమవుతుంది? మనీ సప్లై తగ్గుతోంది అని చెప్పాను. మనీ సప్లై తగ్గుతోంది అంటే అర్థం ఏమిటి? ఇందాక 6 ఏసాను రూపాయి బొమ్మలో. ఇప్పుడు ఏం చేస్తాను? తక్కువేస్తాను. సో, లెట్ మీ టేక్ ఓన్లీ 3 ఏసాను. ఇప్పుడు ఏమైంది? మనీ సప్లై తగ్గింది. మనీ సప్లై తగ్గిందంటే అర్థం ఏంటి? ఈ మూడింటికి ఉన్న డిమాండ్ ఏమైంది? తగ్గింది. ఇంతకుముందు 6 వచ్చారు కొనడానికి వాటికి. ఇప్పుడు ముగ్గురే వచ్చారు. డిమాండ్ తగ్గింది కాబట్టి ధరలేమవుతాయి? పెరుగుతాయా? తగ్గుతాయా? ధరలు తగ్గుతాయి. డిమాండ్ తగ్గితే ధరలు తగ్గుతాయి కదా! డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. సప్లై మారలా. సేమ్ సప్లై. ఇండియాలో ప్రొడక్షన్ ఏమీ మారిపోలేదు. కానీ సిస్టమ్‌లో మనీ సప్లై పెరిగినప్పుడు డిమాండ్ పెరిగి ధరలు పెరిగిపోయాయి. సిస్టమ్‌లో మనీ సప్లై తగ్గినప్పుడు డిమాండ్ తగ్గి ధరలు తగ్గాయి. మనం ఎక్కడ మొదలుపెట్టాం? రెపో రేటు పెంచడం ద్వారా మొదలుపెట్టాం. ఇది ఎవరు చేశారు? మానిటరీ పాలిసీ కమిటీ చేసింది. మానిటరీ పాలిసీ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఇన్‌ఫ్లేషన్‌కి ఎక్కడ తీసుకొచ్చింది? ఇన్‌ఫ్లేషన్ ఏం చేసింది? తగ్గించింది. అంటే ఇన్‌ఫ్లేషన్ తగ్గించాలి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటే తను చేసే ఒక పనేంటి? వడ్డీ రేట్లని పెంచడం. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే సీఆర్ఆర్ ఉంది. క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే అర్థం ఏంటి? బ్యాంకులు తన ఎన్‌డీటీఎల్ తన దగ్గర ఉన్న నికర డిపాజిట్స్‌లో కొంత పర్సెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంచాలి. 4%, 3% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలిసీ కమిటీ చెప్తుంది. కొంత పర్సెంట్ మెయింటైన్ చేయాలి అని. రైట్. ఇప్పుడు సీఆర్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచిందనుకోండి. ఇంతకుముందు 4% ఉండేది కాస్త ఇప్పుడు 6% చేసింది అనుకోండి. అనుకోండి. జస్ట్ అజంప్షన్ కోసం చెప్తున్నాను మీకు. అనుకోండి. 4% కాస్త 6% అయితే ఇప్పుడు బ్యాంక్ ఉంది. బ్యాంక్ ఇంతకుముందు బయట లోన్‌లు ఇవ్వడానికి ఇంత మనీ ఉండేది బ్యాంక్ దగ్గర. అనుకోండి. రూ. 6 ఏసాను నేను. ఇప్పుడేం చేశాము? 4% రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచాలి బయట ఎంత ఉండేది? రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొంచెం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండాల్సింది పెంచారనుకోండి. ఎక్కడి నుంచి తీయాలి? ఇది పెరిగిపోతుంది. ఇది పెరిగిపోతే ఇది తగ్గిపోతుంది. అంతేనా? ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఉన్న మనీ మారిపోదు కదా! ఉన్న మనీలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టాల్సిన మనీ పెరిగిందనుకోండి. లోన్‌లకి ఇవ్వడానికి వచ్చే మనీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. లోన్‌లకి ఇవ్వడానికి వచ్చిన మనీ తగ్గిపోతే మీకు మనీ సప్లై తగ్గినట్టే కదా! మనీ సప్లై తగ్గినట్టే కదా! ఇందాకే మాట్లాడుకున్నాం. మనీ సప్లై తగ్గితే ఏమవుతుంది? ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. తగ్గుతుంది. సో, ఈ రకంగా కూడా మనీ సప్లైని కంట్రోల్ చేయడం ద్వారా ఇన్‌ఫ్లేషన్‌ని టార్గెట్ చేస్తారు. ఇది ఇన్‌ఫ్లేషన్ తగ్గడానికి. ఇన్‌ఫ్లేషన్ పెరగాలంటే ఏం చేస్తారు? మీకు తెలుసు. ఏం చేస్తారు? రెపో రేట్ తగ్గించడం. ఇన్‌ఫ్లేషన్ పెంచడానికి ఎప్పుడు ట్రై చేయదు. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ మనకి ఎప్పుడు 4%, 5% పైనే ఉంటది. ఒకవేళ పెంచాలని ప్రయత్నం చేస్తే రెపో రేట్ తగ్గించడం అట్లా చేస్తారు. సో, ఆర్‌బీఐ ఫోకస్ ఎప్పుడు మనీ సప్లై మీద ఉంటది. మనీ సప్లై పెంచాలా? తగ్గించాలా? ఇండస్ట్రీకి వడ్డీ రేట్లు పెంచాలా? తగ్గించాలా? ఆలోచిస్తూ ఉంటారు. ఆ టైంలో ఒక కన్ను ఇన్‌ఫ్లేషన్ పైన కూడా ఉంచుతుంటారు. ఎప్పుడైనా 6%, 5.8% ఆ రేంజ్‌లో ఇన్‌ఫ్లేషన్ కనిపిస్తుంటే అప్పుడు తగ్గించడం కోసం
ఇలా మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. దేని ద్వారా? వడ్డీ రేట్లు పెంచడం ద్వారా, సిఆర్ఆర్ పెంచడం ద్వారా, లేదా ఎస్ఎల్ఆర్ పెంచడం ద్వారా ఇలాంటి రకరకాల టూల్స్ ఉపయోగించి చేస్తుంది. వీటన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోస్ అన్ని యూట్యూబ్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్ఫినిటీలో ఉన్న వాళ్ళు, ఎకానమీలో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా బ్యాంకింగ్ సెక్టర్లు ఇవన్నీ డీటెయిల్డ్గా విత్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఎంపీసీ అనేది ఇన్ఫ్లేషన్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అన్నాం. ఇన్ఫ్లేషన్ ఏ రకంగా టార్గెట్ చేస్తుందో అర్థమైందా? ప్రెడిక్టబిలిటీ అని అడిగాడు ఒక అబ్బాయి. ప్రెడిక్టబిలిటీ అంటే అర్థం ఏంటి? ప్రెడిక్ట్ చేయగలగడం. ప్రెడిక్ట్ అంటే అర్థం ఏంటి? గెస్. మన వాతావరణ శాఖ ఏం చేస్తారు? ఈరోజు వర్షం పడుతుందా, వర్షం పడదా, ప్రెడిక్ట్ చేయడం. ఆ సెన్స్. రైట్. థ్యాంక్ యూ గైస్. యా, ఊహించడం. Bye, sir. టేక్ కేర్. బాయ్.